నమస్తే సై న్యూస్. ఈ రోజు మనం చూడబోయే వ్యక్తి భారతదేశ మైనారిటీ కుటుంబంలో పుట్టి గర్వించే పని చేశారు. భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి డాక్టర్ ఖాదర్ ఖాన్. తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్ లో నివసిస్తున్న డాక్టర్ ఖాదర్ ఖాన్ గారు ఎర్రర్ కాయిన్స్ ని సేకరించి గిన్నిస్ రికార్డు ఎక్కారు. ఎర్రర్ కాయిన్స్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎర్రర్ కాయిన్స్ అంటే గవర్నమెంట్ ముద్రించిన కాయిన్స్ లో తప్పుగా ఉండే కాయిన్స్, డైలో ప్రాబ్లమ్స్ వచ్చిన కాయిన్స్, ఇలాంటివి ఎర్రర్ కాయిన్స్ అంటారు. 1998 నుండి 2024 వరకు 50,000 ఎర్రర్ కాయిన్స్ సేకరించారు. ఆ 50,000 ఎర్రర్ కాయిన్స్ ని గిన్నిస్ రికార్డు వారి దగ్గరికి పంపడం జరిగింది. అందులో వారు సెలెక్షన్ చేసినవి 3,909. మిగతా కాయిన్స్ రిజెక్ట్ చేశారు. అయినా కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. భారతదేశంలో అందరూ గర్వపడే పని చేశాడని అభినందిస్తున్నారు. గత 26 సంవత్సరాల నుండి కష్టపడితే ఇంతవరకు రావడం జరిగింది. కష్టానికి ఫలితం ఎప్పటికైనా దొరుకుతుందని నిరూపించిన మైనారిటీ సోదరుడు. వాళ్ళ కుమారులు కూడా మేము మా తండ్రి యొక్క ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పుకుంటూ వచ్చారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న డాక్టర్ ఖాదర్ ఖాన్ గారికి అభినందనలు. జై హింద్. ఇండిపెండెన్స్ 1947 నుంచి తీసుకోవడం మైనార్టీ వాళ్ళకే గర్వకారంగా చూడడం జరుగుతుంది. ఈరోజు మనము తెలంగాణలో నడిబొడ్డులో ఉన్న ఖాదర్ ఖాన్ అన్నగారితో మాట్లాడడానికి వచ్చాము. మరి అన్నగారి మాటల్లో మరి ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పేసి అన్నగారి మాటల్లో తెలుసుకుందాం. అసలు ఈ ప్రోగ్రామ్ దేనికి అయ్యిందని చెప్పేసి మనం అన్నగారి మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. మీ పేరన్నా? ఖాదర్ ఖాన్. ఖాదర్ ఖాన్. మీ వయసు ఎంత ఉంటుందన్న? 59. 59. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారన్న మీరు? ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి. 20-25. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అన్నగారు? ఇది పేపర్ చదివి తీసుకోవడం. మీరు స్టార్టింగ్ కాయిన్స్ మీరు జమ చేస్తుంటే పబ్లిక్, మన రిలేషన్ కానీ, పబ్లిక్ కానీ, పిల్లలు కానీ, భార్య పిల్లలు కానీ, ఇలా అలా రియాక్షన్ ఎలా ఉంది? ముందునే ఏంటంటే టైం వేస్ట్ చేస్తున్నారు, అనవసరంగా టైం వేస్ట్. మాకు ఓపెన్గా చెప్పాలి సార్, మీరు ఏం దాపెట్టుకోవద్దు. మా ఛానల్ సై న్యూస్, మాది ఓపెన్ ఉంటుంది, ఏది ఉంటుంది మీరు ఓపెన్గా చెప్పాలి. అంటే కాయిన్ జమ చేస్తుంటే పని పాట లేదంటున్నారా, లేకపోతే ఇంకెలా మాట్లాడేవారు లోకంలో? పని పట్లేనే ఈ పని ముందట వేసుకున్నారు అనేవాళ్ళు కదా. ఇలా మీరు చేసుకుంటూ వస్తుంటే మీకు ఆనందం ఎలా ఉంది సార్? ఈ రోజు ఆనందం ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే ఇండియా లెవెల్లో మనం ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉండదు. మీ పిల్లలు కానీ, మీ భార్య పిల్లలు కానీ ఎలా సంతోషపడుతున్నారు? ఇప్పుడు అండర్స్టాండింగ్ వాట్ ఇస్ దట్. ఇప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు. ఓకే. పిల్లలు కోఆపరేట్ చేస్తారా లేకపోతే డిసప్పాయింట్ చేస్తారు సార్ మధ్యలో? లేదు, ఫుల్ బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. నిజమే చెప్తారా సార్, లేకపోతే వీళ్ళు వద్దు వద్దు అంటుంటే జమ చేశారు? లేదు. సపోర్ట్ ఇచ్చారా సార్ పిల్లలు? ఇంకా సార్ మీ ఏజ్ లో మీ అనుభవం, ఈ కాయిన్స్ జమ చేస్తుంటే కొనడం జరిగిందా సార్ ఏదైనా కాయిన్, లేకపోతే మీ సొంతంగానే తయారు తీసుకున్నారా? ఇవన్నీ కొనేనండి, కొన్నాము. కొన్ని రకరకాల ఎక్కడెక్కడ కొన్నారన్నది? ఇవి డీలర్స్ ఉంటారండి వీటి. ఇప్పుడు ఎర్రగడ్డల, చోర్ బజార్ల ఇలాంటి తావులలో అయితే ఇలాంటి కాయిన్స్ అమ్ముతారు కదా, అక్కడ ఏమన్నా కొన్నారా సార్ మీరు? అక్కడ ఇట జెన్యునా లేకపోతే ఇప్పట్లో ఏమన్నా తయారు చేసి అమ్ముతున్నారు అనుకుంటారు? జెన్యునే కదా ఇవన్నీ, రోజు రాసులు పోసి అమ్ముతున్నారు కదా అక్కడ, అది నిజం కాదనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎర్రగడ్డ కానీ చోర్ బజార్ వెళ్తే కొన్ని రాసులు పోసి అమ్ముతున్నారు ఇలాంటి కాయిన్స్. మరి అక్కడ నిజమైన కాయిన్స్ ఏనా? మీ అనుభవం, ఎందుకంటే ఇప్పుడు మనది హైదరాబాద్ అంటే రజాకల్ మూమెంట్ నుంచి వచ్చింది మనకు. బట్ ఏంటంటే మీ అనుభవం, మనం చిన్నవాళ్ళం కాబట్టి మీ అనుభవం ఎలా ఉందని తెలుసుకుందామని సార్. మీరు చూసారు కదా, లోకం అనేది చూసారు కదా, చూసారు కాబట్టి మీ ద్వారా తెలుసుకుందామని. జెన్యున్ అక్కడ అయితే జెన్యున్ అమ్ముతున్నారంట, చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారని తెలిసింది, పోయి చూసాము కూడా. కాకపోతే ఏంటంటే ఇంత స్వచ్ఛందంగా కనిపిస్తలేదు అక్కడ, మేము వెళ్ళి చూస్తే. చోర్ బజార్ అని ఉన్నది కదా మనకు, అక్కడ చూసాము, అంత సరిగ్గా లేదు. సరే, ఇప్పుడు మీరు
ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు కాయిన్స్ జమ చేశారు సార్? దీనికి వచ్చేసేసి గిన్నెస్ రికార్డ్ ఏదైతే ఉందో అది వచ్చేసేసి మనకి ఇండియా కాయిన్స్ మొత్తం తీసుకున్నాం అనమాట. బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, అదేవిధంగా మీకు కల్కట్టా ఇండిపెండెన్స్ 1947 నుంచి తీసుకోవడం. అంటే ఇప్పుడు ఈ ఇయర్ వరకు ఈ రోజు వరకు మీరు అంటే ఇప్పుడు ఎప్పుడు సబ్మిట్ చేశారు సార్ గిన్నెస్ రికార్డ్ కోసం? 6 months బ్యాక్. 6 months వరకు మీరు కలెక్షన్ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడైతే ఇప్పుడు ఏం లేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మరి మీ అబ్బాయికి అప్పచెప్తున్నారా లేకపోతే ఇక్కడ స్టాప్ చేస్తున్నారా? లేదండి, కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేస్తారు. చూశారు కదా ప్రజలారా, యావత్ తెలంగాణ ప్రజలారా, ఇక్కడ చూడండి మరి ఒక మైనార్టీ కుటుంబం నుంచి వచ్చేసి మన మైనార్టీ ఈ రోజు ఇండియా లెవెల్లో పేరు తెచ్చారంటే మరి మన తెలంగాణ నడిబొడ్డులో మన హైదరాబాద్ భాగ్యనగరం అంటారు, ఇంతకుముందు భాగ్యనగరం ఇప్పుడు హైదరాబాద్ గా మారింది. మరి అసొంటి నడిబొడ్డులో అన్నగారు మనకు పేరు ప్రతిష్టలు తెచ్చారు కాబట్టి చాలా సంతోషపడాల్సింది. మరి వాళ్ళ కొడుకును అడిగి కూడా తెలుసుకుందాం. మరి వాళ్ళ కొడుకు మాటల్లో తెలుసుకుందాం. 5 పైసలకు 5 బొంగులు తిన్నాడా లేకపోతే 5 పైసలకు 5 మిక్చర్ ప్యాకెట్లు తీసుకున్నారా మరి అడిగి తెలుసుకుందాం అన్నగారిని. అన్న నమస్తే. నమస్తే అండి. సలాం అలైకుం. कैसा है? सब ठीक है. सब मेरे को एक बात बोलिए. తెలుగులో మాట్లాడుకుందాం, హిందీలో మాట్లాడుకుందాం. పక్క తెలంగాణ తెలుగు, అందరికి తెలుగు అర్థం కావాలంటే తెలుగులో మాట్లాడుకుందాం మనం. మీరు ఇందులో ఏ పైసల నుంచి చూశారు సార్ మీరు? నిజం చెప్పాలంటే నేను చిన్నప్పుడు ఇవన్నీ పైసలు చేశాను. నువ్వు యూజ్ చేసిన పైసలు ఎక్కడి నుంచి? నేను 50 పైసా చేశాను. నేను 50 పైసా నుంచి నేను మేబీ ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు 50 పైసా చేశాను. మిత్రులారా చూడండి, 50 పైసల నుంచి అన్నగారు చూశారంట. మరి ఏ ఇయర్లో అన్న ఇది? 2005 నుండి 50 పైసలు చూశారు. అంతకుముందు మీ డాడీ జమ చేసింది మాత్రం మీరు తర్వాత చూసారు, కానీ అంతకుముందు మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కానీ ఎలాంటి లేరు కానీ 50 పైసల నుంచి చూశారు. 50 పైసలకి ఎన్ని చాక్లెట్లు వచ్చేటి అన్న? ఏమో అండి, 5 రూపాయలకి 10 వచ్చేది. అయితే 50 పైసలు వస్తే అమ్ముకుంటున్నాను. మేమైతే ఇక్కడ 5 పైసల నుంచి చూసినాం. 5 పైసలకి 5 బొంగులు వచ్చేటి. 93లో 94లో ఇక్కడ వచ్చేటి. అంటే మీరు 50 ఎన్పి కార్డ్కి వెళ్ళారు అన్నమాట డైరెక్ట్ అని. ఈరోజు మరి మీరు మీ తండ్రి గారు ఇలా భాగ్యనగరానికి ఒక అంబాసిడర్గా నెలకొన్నాడంటే మీ అభిప్రాయం ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ ఫ్రెండ్స్ ఎలా అంటున్నారు, ఏమంటున్నారు ఒకసారి మా మీడియాలో? మా డాడీకి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందండి. మా డాడీకి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందండి. దానికి ఐ కంగ్రాచులేట్ హిమ్ అలాట్. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఇది జస్ట్ కాయిన్స్ ఉంటే వచ్చేది రికార్డ్ కాదండి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్యాషన్, మెంటల్ స్ట్రెంత్ కూడా. అండ్ మేము తెలంగాణ నుండి ఇది సంపాదించినందుకు వీఆర్ మచ్ మోర్ ప్రౌడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. హ్యాపీగా ఉన్నారా? అవునండి. టోటల్ ఫ్యామిలీయా? అవునండి. కాదండి, టోటల్ తెలంగాణ హ్యాపీ ఉంది, తెలుగు రాష్ట్రాలన్నీ హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే మామూలు మాట కాదు, ఈ కాయిన్స్ జమ చేసి ఒక్కొక్క కాయిన్ జమ చేసేసి మన తెలుగు ప్రజలందరి ముందరికి తీసుకురావాలంటే మామూలు మాట కాదండి. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. ఇంత త్యాగం చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఓపిక కావాలి. పబ్లిక్ ఏమనుకుంటారంటే ఈ పిచ్చోడా ఎర్రోడా అనుకుంటారు, కానీ ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్నట్టు ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది. అంటే ఇది పెద్దలు పెట్టిన శాస్త్రము. కాకపోతే ఏంటంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు ఏదైనా ట్రై చేస్తుంటే మనం డిసప్పాయింట్ చేయకుండా కొంచెం వాళ్ళకి ఎదుగుతట్టు మనం సపోర్టింగ్ ఇస్తే చాలా బాగుంటుంది. మరి ఈ రోజు మన కదీర్ అన్న గారు ఈ స్టేజ్లో ఉండి ఇప్పుడు మన ముందు ఇలా చేస్తున్నాడంటే చాలా మంది గౌరవించాలి. గౌరవంగా గిట్ట ఉంది మనకు. మరి అన్నగారు మీ తమ్ముడు ఉన్నారు కదా, మీ తమ్ముడి పేరు ఏంటి? అరాఫత్. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు అరాఫత్ అండి. అన్న మీ ఇప్పుడు ఇంట్లో చిన్న పుత్రుడా మీరు? అవును, నేను తెలంగాణ భాషలో చిన్న పుత్రుడా? అక్క చెల్లెలు ఏమన్నా ఉన్నారా అన్న? లేదు, మాకు ఒక అన్న ఉన్నారు. అంతే. మీ డాడీ ఈ స్టేజ్కి వచ్చారంటే మీ ఆలోచన ఏంటి చెప్పండి, మీ గర్వం ఎలా ఉంది? డాడీ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సంపాదించారు. దానికి మేమందరం హ్యాపీ ఉన్నాము. వీఆర్ వెరీ హ్యాపీ. తెలుగు అన్న, తెలంగాణ తెలుగు మాస్ మసాలా రైట్. డాడీ 9 times 10 times ట్రై చేశారు దానికి. దాని తర్వాత ఎర్రర్ కాయిన్ సెలెక్ట్ అయిన తర్వాత అవి వచ్చినాయి. మేమందరం హ్యాపీ ఉన్నాం దానికి.
మరి ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు రాబోయే తరాలకు ఇప్పుడు ఈ తరం అంటే మనం చూడండి ఆ తండ్రులు చూడని గీత మీ తండ్రి గారు దాపెట్టారు కదా. అవును. ఇప్పుడు ఈ 5 పైసలు 10 పైసలు 95 లో క్లోజ్ అయిపోయింది. అవును. 10 పైసలు 5 పైసలు మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నదల్లా ఒక 1 రూపీ ఉంది. ఈ 1 రూపీ కంటే బిఫోర్ ఏమైనా మీరు కలెక్షన్ చేసేసి ముందు తరాలకు ఏమైనా చూపెట్టగలుగుతారా? లేక ఇక్కడితోటి మీ తండ్రితోటి ఇక్కడనే స్టాప్ చేసేసి ఇక్కడనే లేదండి, విల్ ట్రై అవర్ బెస్ట్ టు షో మా జనరేషన్ కూడా, మేము మా తర్వాత జనరేషన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాం. ట్రై చేస్తాం కాదు, ఇండియా లెవెల్లో పేరు సంపాదించాలని మీ తండ్రి గారి లాగా మీరు గిట్ట సంపాదించాలని మా న్యూస్ ద్వారా గిట్ట మేము కోరుకుంటున్నాము. మరి మీ బ్రదర్ చెప్పిండు ఇప్పుడు ఆ, ఆ, మామూలుగా అయితే అన్న లేదా తమ్ముడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఇట్లల్లో ఎవరైనా ఒకరైనా ముందరికి తీసుకెళ్తారా? లేకపోతే ఇక్కడికే డాడీ తోటి క్లోజ్ అనుకుంటున్నారా? లేదండి, మేమిద్దరం ట్రై చేసి దీన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తారా? విల్ ట్రై, మేము మా బెస్ట్ ట్రై చేస్తాము. ట్రై చేస్తాం కాదు, చేస్తాము. తండ్రి గారి పేరు నిలబెడతాము. అవునండి, చేస్తాం మేము. 100% ఇద్దరం చేస్తారు కదా. కలిసి చేస్తాము. థ్యాంక్ యూ బ్రో. ఈరోజు మనము సికింద్రాబాద్ నడిబొడ్డులో ఉన్నాము. ఈ అన్నగారితో మాట్లాడడం జరిగింది. మరి కదీర్ అన్నగారు చెప్పిన విషయాలు మనం ప్రతి ఒక్కరు గమనించాలి. యావత్ తెలంగాణలో మనం ప్రతి ఒక్కరు ఇది అనే కాదు, ఈ పైసలు నాణాలు జమ చేస్తాం కాదు, ఇలాంటి ఇంకా పురాతన వస్తువులు చాలా ఉన్నాయి. అవి కూడా ఇలా జమ చేసి ప్రతి ఒక్కరూ ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మన ఆ, రాజ్యాంగంలో రాసిన ప్రకారం అయితే మనకు 1948 సెప్టెంబర్ 17న మనకు తెలంగాణకు భారతదేశంలో విలీనమైంది. అప్పుడు మైనారిటీలు అంటే కొంచెం అలా ఉండే కానీ ఒక మైనారిటీ మనకు మన ఇండియా లెవెల్లో మనకు గౌరవించేది, గౌరవంగా ఒక పేరు తెచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అల్లా హాఫీస్.